అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అసలు ఎందుకు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు అని తెలుసుకుందాం. జస్టిస్, ది హెర్మిట్, ది సన్, సిక్స్ ఆఫ్ వాండ్స్. ఓకే, ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఒక బ్యాలెన్స్ తీసుకువచ్చారు. వీరు చాలా నిజాయితీ గలవారు మరియు నీతిగా ఉండటానికి ఇష్టపడతారు. మీ జీవితంలో గతంలో జరిగిన కొన్ని విషయాలకు వీరు పరిష్కారంలా మారారు. ద హెర్మిట్, వీరు చాలా ఆలోచనాపరులు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. వీరు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకు ప్రపంచం పట్ల, మీ పట్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది. వీరు మీకు ఒక మంచి గైడ్తో తోడుంటారు. ది స్టార్, ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి సంతోషం, వెలుగు నిండాయి. మీ మనసులో చీకటిని, బాధలను తొలగించి మిమ్మల్ని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచే వ్యక్తి వీరు. సిక్స్ ఆఫ్ వాండ్స్, ఈ కార్డు మీ విజయాన్ని సూచిస్తుంది. ఈ వ్యక్తి తోడు ఉంటే మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీకు మంచి గౌరవం దక్కడానికి వీరు సహాయపడతారు. మొత్తంగా చెప్పాలంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి కేవలం ప్రేమ కోసమే కాకుండా మిమ్మల్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దటానికి వచ్చారు. వీరు మీకు ఎప్పుడూ అండగా ఉంటారు. మీ ఇద్దరి ప్రయాణం చాలా ప్రశాంతంగా, సంతోషంగా సాగుతుంది. ఈ వ్యక్తికి సంబంధించిన జోడియాక్ సైన్స్ వచ్చేసి లిబ్రా, తులారాశి. ఈ వ్యక్తి చాలా న్యాయంగా, బ్యాలెన్స్డ్గా ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని తక్కెడలో పెట్టినట్టు తూచి నిర్ణయాలు తీసుకుంటారు. కన్యారాశి, వీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. తెలివైన వారు, కొంచెం క్రమశిక్షణతో కూడిన స్వభావం కలిగి ఉంటారు. లియో, సింహరాశి. వీరు చాలా ఆకర్షణీయంగా, ధైర్యంగా, ఎక్కడున్నా వెలుగును పంచేలా ఉంటారు. వీరి వ్యక్తిత్వం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏరిస్, మేషరాశి. వీరిలో ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, విజయం సాధించాలనే తపన కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వ్యక్తి రాశులు తుల, కన్య లేదా సింహరాశి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇవి వారి జన్మ రాశులు కాకపోయినా వారి ప్రవర్తనలో ఈ రాశుల లక్షణాలు అంటే తెలివితేటలు, న్యాయం, సంతోషం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వ్యక్తి కేవలం మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయేవారు కాదు. కార్డులు ఏం చెప్తున్నాయంటే వీరు వచ్చాక మీలో ఒక రకమైన మెచ్యూరిటీ వచ్చింది. మీరు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుకుని జీవితం పట్ల ఒక సీరియస్ దృక్పథాన్ని అలవాటు చేసుకుంటారు. సిక్స్ ఆఫ్ వాండ్స్ కార్డు ప్రకారం మీరు ఈ వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు సమాజం మిమ్మల్ని ఒక పవర్ కపుల్లాగా చూస్తుంది. అంటే మీ ఇద్దరి జోడి ముచ్చటగా ఉండటమే కాకుండా అందరిలోనూ ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. మీరు చేసే పనుల్లో వారు మీకు వెన్నుదన్నుగా నిలబడతారు. ది సన్ కార్డు ఉండటం వల్ల మీ మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. ఒకరికొకరు అద్దంలా కనిపిస్తారు. మీ మనసులో ఏముందో వారు సులభంగా కనిపెట్టగలరు. ఈ బంధంలో చిన్న పిల్లల వంటి అమాయకత్వం, స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. ఈ వ్యక్తితో కలిసి చేసే ప్రయాణం మీకు ఆర్థికంగా, మానసిక ప్రశాంత పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే వారు మీ మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీ మధ్య ఉన్న సంతోషాన్ని ఎప్పుడూ కాపాడుకోండి. మీరు పసుపు రంగు లేదు ఆకుపచ్చ దుస్తులు ధరించడం లేదా ఆ రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం మంచిది. ఇందులో ఏంజిల్ నంబర్ 111. ఈ వ్యక్తి మీ సోల్ గ్రోత్కి తోడ్పడతారు. ఏంజిల్ నంబర్ 999. ఇది ఒక పాత అధ్యాయం ముగిసి కొత్తది మొదలవుతుందని చెప్తుంది. ఏంజిల్ నంబర్ 1010. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో అదృష్టం తలుపు తడుతుందని దీని అర్థం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.